శ్రీకృష్ణ పరమాత్మ పంపగా ఉద్ధవుడు వ్రేపల్లెవాడకు వెళ్ళి గోపికలకు కృష్ణ పరమాత్మ సందేశం వినిపించి తిరిగి మధురా నగరానికి విచ్చేసిన తరువాత కృష్ణ పరమాత్మ కుబ్జ ఇంటికి వెళ్ళి ఆమెను సంతోషపెట్టినాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన వద్దకు వచ్చిన అక్రూరుని చూసి, నీవు మాకు బాంధవుడవు, మేలు సమకూర్చువాడు, వావి చేత పినతండ్రిని, దయకు సముద్రుడవు, గుణములచే గ్రుడ్డివాడవు కావు, మమ్ము కాపాడుటకు సమర్థుడవు. మానవులు కోరికలు పడయగోరి శిలానిర్మితములైన దేవతా ప్రతిమలను, జలమయములైన గంగానదీ పుణ్యతీర్థములను నిరంతరము సేవిస్తుంటారు. వారలా సేవిస్తుండగా వలదని వాకొనడం పాడిగాదు. కాన నిజం పరికిస్తే భగవత్పాద భక్తులైన మీవలే దైవతా విగ్రహారాధనము, పుణ్యతీర్థ సేవనము దర్శనమాత్రముననే అభీప్సితార్థములు అనుగ్రహించలేవు. మహాత్మా, భాగవతోత్తముడవైన నీవు మా కోరికలీడేర్పదగిన వాడవు, ఆలకింపుము. పాండురాజు చనిపోగా తల్లియగు కుంతితో పాండవులు ధృతరాష్ట్రుని ఆజ్ఞచే విచ్చేసి హస్తినాపురిలో ఉన్నారు. గుడ్డిరాజగు ఆంబికేయుడు దుర్యోధనాదులైన తన కొడుకులయందలి వ్యామోహంతో కురుపాండవుల యందు సమబుద్ధి కలిగి మెలగుటలేదు. ఓ సోమకులావతంసమా, వారును వీరును చుట్టాలే గనుక ఇరుపక్షాల వారికి నీ మేలు చేకూర్చి వారు వీరు సంతోషించేటట్లు దుస్థితిని నివారించుటకై నీవు హస్తినలో వారిని చూడబొమ్ము అని వచించి ఉద్ధవ బలరామ సహితుడై శ్రీకృష్ణుడు తన భవనమునకు వెళ్ళినాడు. అక్రూరుడు కురురాజధాని అయిన హస్తినాపురానికి పోయినాడు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, బాహ్లికుడు, భారద్వాజుడు, గౌతముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ మున్నగు వారిని, కుంతితో కూడియున్న పాండవులను, తక్కుంగల చుట్టాలను అచ్చట చూచి తగిన సత్కారాలు పడసినాడు. అక్కడ వారి వారి వర్తనములెట్టివో తెలుసుకుంటూ కొన్ని దినాలున్నాడు. అంత ఒకనాడు విదురుడు మాత్రమే వినుచుండగా కుంతీదేవి అక్రూరునితో ఇట్లా అన్నది. అన్నా, తల్లిదండ్రులు, చెల్లెండ్రు, అల్లుండ్రు, మా తమ్ములు నిన్నిక్కడికి పంపేవేళ నీతో ఏమి చెప్పినారు? మా దుఃఖాలు వారు ఆలోచిత్తురా? వారందరూ సుఖంగా ఉన్నారా? నేనిక్కడ దుర్బుద్ధులకు కౌరవుల నడుమ తోడేళ్ల గుంపులో ఆడుజింక ఉన్న విధంగా ఉన్నాను. ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడు మిక్కిలి క్రూరుడు. నా బిడ్డలకు బొత్తిగా కొరగానివాడు. వాడు నా పిల్లలను పాములచే కరపించాడు, తీగలచే కట్టించి గంగానదిలో త్రోయించినాడు, విషాన్నము తినిపించినాడు, ఏమారి నిద్రించే వేళ ఆయుధాలతో పొడిపించినాడు. బలరామకృష్ణులు ఎన్నడేని తమలో తాము భాషించుకుని మేనత్త బిడ్డల క్షేమము తలంతురా. పుండరీకాక్షుడగు శ్రీకృష్ణుడుండా మేము దుఃఖముల చేత కృషింపవలసి వచ్చిన భక్తవత్సలుడగు శ్రీహరి భూమిని సమభాగాలుగా భాగించి న్యాయప్రకారం నా పుత్రులకు ఇప్పించునా అని పలికి శ్రీకృష్ణుణ్ణి తన మనసులో నిలిపి నమస్కరించి సంకీర్తన గావించి, ఓ కమలపత్రాక్ష, నీవు సర్వాత్మకుడవు, సర్వపాలకుడవు, ప్రపన్నురాలనగు నన్ను కాపాడవే అని దుఃఖిస్తున్న కుంతీదేవికి విదురునితో పాటు అక్రూరుడు ఇంపైన మాటలతో దుఃఖశాంతి చేశాడు. ఆమెను వీడ్కొని బంధుమిత్రుల నడుమ సుఖముగా కూర్చుండియున్న ధృతరాష్ట్రుని చేరి అతనితో అక్రూరుడు ఈ విధంగా వలికినాడు. ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడగు పాండుభూపతి మరణానంతరం నీవు పుడమికి ఒడయడవైనావు. ప్రజలను ధర్మబుద్ధితో పరిపాలిస్తూ, కాపాడుతూ, గౌరవంతో, సమదృష్టితో వారిని చూచుకుందువేని నీకు యశస్సు, క్షేమము లభిస్తాయి. ఇందుకు వ్యతిరేకంగా వర్తిస్తే దుర్గతి కలుగుతుంది. రాజా, పాండుకుమారులందును నీ కుమారుల యందును సమబుద్ధితో మెలంగుట నీకు మంచిది. ఏ యొక్కనికి ఈ లోకమందు మరొక్కనితో ఉనికి శాశ్వతం కాదు. మరి పుత్ర కళత్ర గృహాదుల వల్ల వరగునది ఏమున్నది? భూమిలో ఒక ప్రాణి పుడుతూనే మరొక ప్రాణి గిడుతున్నది. ఒకడు పుణ్యం సంపాదించగా మరొకడు పాపం సంపాదిస్తాడు. తల్లి చేపకు జీవనమైన నీళ్లను దాని పిల్లలు త్రాగు విధంగా బుద్ధిహీనుడైన తండ్రి ధనమంతయు అతని పుత్రులే శత్రువులై హరిస్తారు. అటుపై
ఆ తండ్రి చచ్చినా బ్రతికినా అతని విషయం వారు పట్టించుకోరు. కావున ఓ రాజా, నీవు అధర్మపరుడవై గడించిన విత్తమెల్లా దుర్బుద్ధులైన నీ కొడుకులు గైకొనగా భువియందును దివియందును నిందల నిందల పాలవుతావు. ఈ శరీరం స్వప్న దృష్ట వస్తు సముదాయం వలె నిల్చున్నది కాదు, అనిత్యమైనది. నీవు పుట్టంధుడవైనను మందబుద్ధివి మాత్రం కావద్దు. జ్ఞాననేత్రుడవై సంశయము మాని పాండవులకు వారి భూభాగం ఇచ్చివేయి అని అక్రూరుడు పలుకగా, అతనికి ప్రతివచనంగా ధృతరాష్ట్రుడు ఇట్లన్నాడు: నీవు పలికిన మాట నిజమైనది, మంగళకరమైనది. అయినను అది సుధామ పర్వతమందలి స్ఫటిక శిలా ప్రదేశంలో ఉదయించి తళుక్కున మెరసి అణిగిపోయే మెరుపు మాదిరి నా మదిలో స్థిరంగా నిలవదు. అమృతమును పొందియు ఆనందించని మరణశీలియగు మనుజుని వలె నేనును నీ మాటలకు ఆనందమొందలేను. తానెంత వివేకవంతుడైనను పరమేశ్వర సంకల్పమును ఎవడు తప్పించగలడు? ఎవడు తన మాయ చేయి విశ్వమును సృజించి అందులో ప్రవేశించి జీవులునర్చిన కర్మలకు తగిన ఫలములను విభాగించి ఇచ్చుచున్నాడో? ఎవడు భూభారం మాన్పుటకు దేవికి సుతుడై జన్మించినాడో? తెలియశక్యముగాని సంసార చక్ర భ్రమణానికి ఎవడు కారణము? అట్టి పరమపురుషుడగు శ్రీకృష్ణునకు వందనములర్పిస్తున్నాను. ఆ మహామహుని దివ్య చిత్తమున నెట్లున్నదో అట్లే జరగగలదు అని వీడ్కొల్పినాడు. అక్రూరుడు, నీ అభిప్రాయము గ్రహించాను, నీకేది ఇష్టము అట్లే కావింపుమని పలికి హస్తినాపురి నుండి మరలి మధురకు చేరి ధృతరాష్ట్రుని చందమంతయు కృష్ణ బలరాములకు ఎరింగించాడు. అంతటా కంసుని భార్యలైన అస్తి ప్రాస్తి అనేవారు విధవలై దుఃఖిస్తూ తమ తండ్రి అయిన జరాసంధుని దగ్గరకు వెళ్ళినారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.